హాయ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈరోజు యేసు ఇచ్చు బహుమానము. మరి ఎక్కడి నుంచి ప్రభు మనకి వాగ్దానం ఇస్తున్నాడో మనం చూడబోతున్నాం. ఫిలిపియన్స్ 4th చాప్టర్ 6th to 9th verse. ఫిలిపియన్స్ 4వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మరి మనము చదవబోతూ ఉన్నాం. Do not be anxious about anything, but in every situation, by prayer and petition, with thanksgiving, present your requests to God, and the peace of God, which transcends all understanding, will guard your heart and your minds in Christ Jesus అని మరి ఈ వచనము మరి తెలియచేస్తూ ఉందండి. నాకు ఈ వచనం చాలా ఇష్టం అండి. ఎందుకు తెలుసా? ఇట్ గివ్స్ మీ పీస్ వెన్ ఎవర్ ఐ రీడ్ దిస్. ఎప్పుడంతా మరి ఈ వాగ్దానాన్ని నేను చదువుతానో అప్పుడంతా కూడా నాలో ఒక ఆనందము వస్తున్నట్టు నేను చూస్తూ ఉంటాను. డు నాట్ బీ యాంగ్షియస్, దేని కొరకు కూడా చింతించకండి అని ప్రభు అంటున్నాడండి. అన్ని విషయంలో కూడా ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలంట, విన్నపాన్ని కోరికలను మరి తెలియజేయాలంట, మరి కృతజ్ఞత మరి తెలియజేయాలి అని ప్రభు మరి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో చూడండి, దెర్ ఇస్ అ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఉందండి, నాకు చాలా ఇష్టం. యూ ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ యూ ఆల్సో ప్రేడ్ అబౌట్ ఇట్ అండ్ ఇఫ్ ఇట్ డి నాట్ హ్యాపెన్ దెన్ లివ్ ఇట్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. అంటే మీరు కూడా అన్ని కష్టపడి మీరు ప్రార్థించి దాని తర్వాత కూడా అది అవ్వలేదంటే దాన్ని వదిలిపెట్టండి అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అంటే ప్రార్థించటం ఆపేయండి అని దానికి అర్థం కాదండి. నేనేమని తెలియజేస్తున్నా అంటే, ప్రార్థన చేయలేనిది ఈ భూలోకంలో ఏది కూడా లేదండి. ప్రార్థన మరి అది ఎంత ఘోరమైన పరిస్థితిగా ఉన్నా కూడా మరి ప్రార్థన దాన్ని మార్చగలుగుతుంది అని నేను ఎన్నోసార్లు నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే మనము చాలా చోట్లలో కూడా మరి మనం బైబిల్లో మనం చూడొచ్చండి, ఎవరందరూ ప్రార్థించారో, ఎవరందరూ మరి వారి యొక్క విన్నపాన్ని తెలియజేశారో, ఎవరందరూ కృతజ్ఞతను వారు ఇచ్చారో, వారందరూ కూడా మరి వారి యొక్క ప్రార్థనకు జవాబు పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నాకు పౌలును సిలాసు నాకు చాలా ఇష్టం అండి. వారిని ఒకసారి చెరచాలలో వారు పడేసినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, వారు చింతించకుండా బాధపడకుండా వారు ఏం చేస్తుందంటే తెలుసా? ప్రార్థించారంట, పాట పాడారంట, ప్రభుకి మరి స్తుతిని ఇచ్చినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మూడింటిని కూడా పౌలును సిలాసు వారు చెరచాలలో ఉన్నప్పుడు వారు ప్రార్థిస్తుండగా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆ చెరచాలను ఆయన షేక్ చేసి దాన్ని ఆ జైల్ని షేక్ చేసి, అంటే భూకంపాన్ని తీసుకొచ్చి మరి వారి యొక్క సంఖ్యల నుండి ప్రభు విడుదలనిచ్చి మరి ఆయన ఏం చేశాడంటే మరి వారిని విడిపించినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రభు ఈరోజు మీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమని తెలియజేస్తున్నాడంటే, మీరు కూడా అలాగే అన్ని విషయంలో ఈరోజు చింతించుకుంటే, ప్రభువా నేను దీని కొరకు ప్రార్థిస్తున్నా, దీని కొరకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నా, దీని కొరకు నా విన్నపాన్ని నేను తెలియజేస్తున్నా అని మీరు ప్రభు దగ్గర మీరు అడిగినట్లయితే ప్రభు ఏం చేస్తారు తెలుసా? ఒక్కొక్కటిని కూడా అన్నిటినీ కూడా ఆయన సమకూరుస్తాడండి. సో ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హీ వాంట్స్ టు గివ్ యూ పీస్. మీకు సమాధానము ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడండి. అంటే మీ హృదయంలో ఒక సంతోషాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ప్రభు ఏముంటాడంటే, అసలే చింతించకండి, ఈ 3 చేసి వదిలిపెట్టండి, అన్నింటినీ కూడా ప్రభు చూసుకుంటాడండి. సో ఈరోజు మరి ఆ విశ్వాసముతో మరి మనం ప్రభు దగ్గర అడుగుతాం, ప్రభువా ఈ హెల్త్ ఇష్యూ నుంచి నాకు స్వస్థత ఇవ్వండి, ఈ ఫినాన్సెస్ నుంచి నాకు విడుదల ఇవ్వండి, లేకుంటే ఈ కుటుంబ పరిస్థితుల్లో నుంచి నాకు విడుదల ఇవ్వండి, లేకుంటే ఈ బాధలో నుండి నాకు ఒక డెలివరెన్స్ ఇవ్వండి అని మనం అడిగినట్లయితే, అంటే ఒక విడుదల నాకు ఇవ్వండి అని మనం అడిగినట్లయితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తప్పకుండా మీ జీవితంలో ఒక మేలు చేస్తాడండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, అవసరం లేని దానికి అన్నిటికీ కూడా మనం చింతపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మీకేమని తెలియజేస్తున్నాడంటే, హీ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాలి. ప్రభు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉండాలి. కొన్నిసార్లు ప్రభు అద్భుతాలు ఎప్పుడు చేస్తాడో తెలుసా? స్టార్టింగ్ చేయడండి, లాస్ట్ మినిట్ చేస్తాడు. లాస్ట్ మినిట్ చేసి ఆయన ఏం ప్రూవ్ చేస్తాడంటే, చేసింది నేను అని చూపిస్తాడు కదండి. సో
ప్రభు మనకు అంత మంచి ప్రభు ఉన్నాడు గనక ఈరోజు ప్రార్థించండి, కృతజ్ఞత చెల్లించండి. తప్పకుండా గొప్ప కార్యాన్ని రానున్న దినంలో మీరు చూస్తారు అని ప్రభు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ప్రభువా, ఈరోజు మేము దేని కొరకు కూడా చింతించకుండా మరి అన్ని సమయంలో కూడా ప్రార్థించి విన్నపాన్ని తెలియజేసి మరి కృతజ్ఞత మేము ఇచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఉన్నత స్థానంలో మాత్రమే పెడతారని, గొప్ప విషయాలు చేయడానికి మాకు కృపణిస్తారని ఈరోజు మేము నేర్చుకున్నాం. అలాగే మా జీవితంలో అన్నిట్లో కూడా మీరు ఒక గొప్ప జయాన్ని మీరు మాకు అనుగ్రహించమని మేము అడుగుతూ ఉన్నాం. లార్డ్, వి గివ్ ఆల్ అవర్ నీడ్స్, మాకు కావాల్సిన అన్నిటినీ కూడా మీ హస్తంలో ఇస్తూ ఉన్నాం తండ్రి. మేము దేంట్లో కూడా చింతించకుండా సంతోషంతో మేము ఉండే కృపను ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఇవ్వమని యేసు నామములో అడుగుతూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.